హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు, ఉద్యోగులకు ఉగాది మరియు రంజాన్ శుభవార్త అయితే వచ్చేసింది. మరి ఆ శుభవార్త ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే పదవి విరామణ పెన్షనర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త చెప్పేశారు. మరి ఆ శుభవార్త ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంని 13వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశంలో ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు ఆర్థిక పరిస్థితులను, వారి జీవన విధానానికి ఉపయోగపడేలా ఈ సమావేశం అయితే నిలవబోతుంది. ఈ సమావేశంలో ముఖ్యమైంది డీఏ పెంపు. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే 2024 జూలైలో 3% డీఏ పెంపునైతే ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతుగా 2.73% డీఏ పెంపును కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ డీఏ పెంపు అనేది ఉద్యోగుల జీతాలపై జీతాలు ఎంత ఉన్నాయో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి 50,000 జీతం ఉందనుకోండి. అతనికి 2.73 డియోని పెంచినట్లయితే అతనికి రూ. 1,039 ఎక్కువగా వస్తాయి. ఇవి చిన్నవే కావచ్చు. కానీ రాబోయే రోజులలో ఈ చిన్న మొత్తమే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ డీఏ 2.73% అనేది మార్చి నెలలోనే అమలు అయ్యేలా చంద్రబాబు నాయుడు గారైతే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ డీఏ నిధులని ఒకేసారి కాకుండా 3 లేదా 4 సమాన వాయిదాలలో ఉద్యోగుల ఖాతాలలో జమ కలిగేలా ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది. ప్రెజెంట్ మనం బ్రతుకుతున్న జనరేషన్‌లో చూసుకున్నట్లయితే నిత్యావసర వస్తువుల ధరలు కా కా కానివ్వండి, లేదా కరెంటు ఖర్చులు కానివ్వండి, సామాన్య ఉద్యోగులకు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే డీఏను పెంచాలని ఉద్యోగ సంఘాలైతే చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ నెల 13వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పెన్షనర్ల గురించి సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఆర్థిక పరిస్థితులు, అలాగే ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకొని ఈ డియో పెంపు అనేది జరుగుతుంది. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే గెజిటి నోటిఫికేషన్ అయితే రానుంది. అలాగే ఖజానా శాఖ ద్వారా జిల్లాల రూపకల్పన కూడా జరగనుంది. ఇలా పెన్షనర్లకు పెన్షన్ పెరగడం ద్వారా వారు ఎవరిపైన ఆధారపడకుండా తమ వృద్ధాప్య కాలంలో వారి అవసరాలను, వైద్య ఖర్చులను తీర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంగా వీళ్ళు బ్రతకాలని చంద్రబాబు నాయుడు గారైతే ఈ డియో పెంపుని పై రూపకల్పన చేస్తున్నారు. అయితే గత సంక్రాంతి రోజున విడుదలైన 1,100 కోట్ల నిధులైతే ఇంకా డిఏ నిధులైతే చాలామంది ఉద్యోగుల, పెన్షనర్ల ఖాతాలలో అయితే జమ కాలేదు. అయితే వీరికి కూడా ఈ నెలలో భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు గారైతే అధికారులకు ఆదేశించారు. అలాగే డీడీఓఎస్ పరిధిలో ఉన్న అధికారులను పెండింగ్ వివరాలను, అలాగే బ్యాంకింగ్ సరిచూసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. 2018 నాటి పాత డీఏ బకాయిలు ఎవరికి పెండింగ్‌లో ఉన్నాయో వాటిని కూడా ఈ విడుదల చేయనుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏపీలో ఉన్న అందరు పెన్షనర్లకు ఈ వీడియో అయితే చేరుతుంది. అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా పెన్షన్‌దారులకు, అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి మీరు ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వారికి సహాయం చేసిన వారవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో జరిగే వార్తా విశేషాలు, అలాగే ఏపీలో జరిగే వార్తా విశేషాలు,
అలాగే ప్రపంచంలో జరిగే వార్తా విశేషాలు, అలాగే మన ఇండియాలో జరిగే వార్తా విశేషాలు నా వీడియోస్ రూపంలో మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది.